నీలో ఇంకో ప్రాణి ఉందని తెలుసు కూడా ఇలాంటి పనికి పూనుకుంటావా? చేసేదే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లాభం లేకపోయింది. నా వల్ల మీ అందరికీ బాగా. ఈ సంగతి నాన్నకి తెలిస్తే ఏం పర్వాలేదు, నేను రాక. నాన్న నాన్న నాన్నను కాదు, నీ పాలిటి ఎమ్ముణ్ణి. దౌర్భాగ్యురాలా, నా కడుపుని చెడబుట్టా. ఏమిటి నాన్న నువ్వు కూడా? కస్తూరి, నోరు మూయి. ఆ భద్రయ్య కొడుకుతో తిరుగుతూ వాడిని రహస్యంగా పెళ్లాడుతుందా ఇది? మీరిద్దరూ కలిసి ఈ సంగతి నాతో చెప్పకుండా దాచిపెడతారా? ఆ భద్రయ్య ఏం కూర్చాడో తెలుసా? గుమాస్తాగా అడివి నీకు మాల మర్యాదలు ఏమిటో. నా కొడుకు ఒక్కడేనా నీ కల్లుడు, ఊరంతా నీ కల్లుళ్ళు కూర్చాడు. నా తల కొట్టేసినంత పని అయిపోయింది. నీకు చంపి చంపునాన్న, ముందు నన్ను తర్వాత అక్కని చంపు. మమ్మల్ని నీకు అప్పగించిన అమ్మ సంతోషిస్తుంది. పీడ మెరగడైందని నువ్వు సంతోషిద్దుగా. కస్తూరి, జరిగిన మోసానికి కుళ్ళి కుళ్ళి ఏడ్చి అక్క ఇప్పుడే నూతులో పడబోయింది. నేనేదో కాపాడాలనుకున్నాను. పర్వాలేదు, నువ్వు వచ్చావుగా. కానీ నిన్ను చంపి చూస్తాను. సుబ్బయ్య గారు, చిన్నబాబు గారా, మీకేమన్నా పిశాచం పట్టిందా? పిశాచమే పట్టింది బాబు. నా బ్రతుకు పరువు అంతా బూడిద పాలైపోయింది. నాకున్న ఆస్తి అదొక్కటే బాబు. అది పోయిన తర్వాత నేను ఇక జీవించే లాభం. ఆవేశపడకండి. ఈమెనా మీ పెద్దమ్మాయి? అవును బాబు. ఆ భద్రయ్య కొడుకు దీన్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ భద్రయ్య 25,000 తీసుకొస్తా గానీ ఇంటి గడప తొక్కదంటున్నాడు బాబు. 25,000 రూపాయలు అంటే 25 కాగితాల ముక్కలు. జస్ట్ 25 పీసెస్ ఆఫ్ పేపర్స్. అవి మీ దగ్గర లేనందువల్ల పసుపు కుంకుమతో పచ్చగా పండవలసిన ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అంటే ఆ అమ్మాయి విలువ 25,000 రూపాయలన్నమాట. భగవంతుడు, నీకే విచిత్రంగా ఉంది కదా. నువ్వు సృష్టించిన మనిషి కంటే మనిషి సృష్టించిన కాగితాలకే ఎక్కువ విలువ ఉంది ఈ లోకం. సుబ్బయ్య, నా దగ్గర అలాంటి కాగితాలు చాలా ఉన్నాయి. కట్టలుగా ఉన్నాయి. నేనిస్తాను. బాబు గారు, 25,000 డబ్బు ఇవ్వటమే కాదు, మీ అమ్మాయి కాపురం కూడా నిలబెడతాను. రేపు బంగ్లాకి వచ్చి తీసుకెళ్ళండి. బాబు గారు, మీరే మా పాలిటి దేవుడు. జన్మ జన్మాలకి మీ రుణం తీర్చుకోలేము బాబు. సుబ్బయ్య గారు, ఇప్పుడు రుణాల సంగతి ఎందుకులేదు. ఎవరికి రుణపడి ఉన్నారో ఎలా తెలుస్తుంది? మనకు కావలసింది మీ అమ్మాయి సుఖంగా అత్తవారింటికి వెళ్ళి కాపురం చేయటం. వస్తా. చిన్నబాబు గారు, మీరు చిన్నబాబు గారు నాకు నిజంగా తెలియదు. తెలియక నోటికి వచ్చినట్టు బాగా తమ్మని చౌట పెద్దమ్మని కూడా అనేసాను. కోపడకండి, క్షమించానంటే గాని నాకు నిద్ర పట్టదు. థ్యాంక్ యూ చిన్నబాబు గారు. మీరు త్వరగారు కాదు, దేవుడు గారు. మీ అంత గొప్పవారిని, మంచివారిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరో నన్ను కవ్వించిపోయేదెవరో, ఎవరో నన్ను అంతే మరి. పిల్ల పేరు ఊరు అడగకుండా ప్రేమించడం, తర్వాత ఎవరో అని పాడటం. అంతేనా? ఒంట్లో కొంచెం సత్తు వచ్చింది, పిల్ల గుర్తుకొచ్చింది. ఇంకే కూనరాగాలి ప్రారంభం. వాసు, పిల్లల గోల నీకెందుకు చెప్పు. చక్కని పిల్ల కోసం బెంగెట్టుకోవటం ఎంత బాగుంటుందో, ఆ నొప్పి ఎంత తీయగా ఉంటుందో. అసలు ఆడగాలి సోకన వాడు నీకేం తెలుసు? లేదు పెద్ద, నిన్నటి దాకా అంతేననుకో. కానీ నిన్నటి నుంచి ఏమిటి పడ్డావు? ప్రేమలో పడ్డావు? వండర్ఫుల్. వాసు, నువ్వు ఇందులో కొత్తవాడు, బొత్తిగా అనుభవం లేదు. ఎందుకైనా మంచిది
మన దగ్గర కొంచెం ప్రైవేట్ చదువు. ట్రైనింగ్ ట్రైనింగ్ పేరు ఊరు తెలియకుండా ప్రేమించిన వాడివి నువ్వేమిట్రా నాకు ప్రేమ పట్టాలు చెప్పేది? ఆల్ రైట్, నాకు తెలియదు. పెద్ద నువ్వే పడగనుకున్నావు. ఏది చెప్పు చూద్దాం నీ ప్రేయసి ఊరు పేరు. పేరు కస్తూరి. ఏ చార్మింగ్ యంగ్ లిటిల్ థింగ్. పేరే వండర్ఫుల్ గా ఉంది కదూ. నువ్వేదో చెప్పావే మాయాగి అని, ఆ పిల్లలందరూ ఈ కస్తూరి ముందు దిగదుడుపు. ఎంత ధీమా, ఎంత పొగరు, ఎంత విగరు. ఎంతేమిటి నీ తలకాయ ఎంత. ఆ అమ్మాయిని మించిన పిల్ల ఈ ప్రపంచంలోనే లేదంటే నమ్ము. నమ్మను. మాయ తర్వాతే అని అనను. ఒక్కసారి కస్తూరిని చూస్తే నువ్వు అన. ఒక్కసారి మాయను చూస్తే నువ్వు అసలు వాదించవు. నా మాయ నవ్వితే పారిజాతం పువ్వులు జలజల రాలినట్టుంటుంది. షీస్ అన్ ఏంజెల్. కస్తూరి ఈజ్ ఏ గాడెస్. ఆమె నవ్వు 1000 దీపాల వెలుగు. ఆమె దేవత ఊర్వశి. నా మాయ అచ్చు రంభ. ఏడిశావు. రంభను ఎప్పుడైనా చూచావా? ఏడిశావు. నువ్వు అసలు ఊరసం చూసావు పెద్ద. చూడలేదు. ఒక్కసారి కస్తూరిని చూసిన తర్వాత ఇంకా వాళ్ళని చూడనక్కర్లేదు. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, మాయ ఈజ్ మాయ. నువ్వు 1,00,000 చెప్పు, 1,00,000 చెప్పు, కస్తూరి ఈజ్ కస్తూరి. మాయ ఈజ్ గ్రేట్. కస్తూరి ఈజ్ ది గ్రేటెస్ట్. వాసు, ఏమిట్రా ఇది? చిన్న విషయానికి పసిపిల్ల వాళ్ళగా. ఐఎమ్ సారీ. సారీ వాసు. దట్స్ ఆల్ రైట్. వాసు, నిన్నింతగా ముద్దుని చేసి నీ మనసును వశపరుచుకున్న ఆ అమ్మాయిని నిజంగా చూడాలనుంది. కమా, టెల్ మీ, ఆ అమ్మాయి ఎవరో చెప్పు. ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. ఈ ఇంట్లో వివాహం జరిపిస్తాను. ఆ మహాలక్ష్మి మన ఇంట్లో ప్రతిష్ఠిస్తాను. చెప్పు వాసు, చెప్పు. ఆ అమ్మాయి దొరకాలంటే నిజంగా అదృష్టం ఉండాలి అని కాదు. నీ వంటి వాడు భర్త కావడానికి ఆమె పెట్టి పుట్టాలి. వాసు, చెప్పు, ఎవరా అమ్మాయి? మన సరుగుపాడి ఎస్టేట్ గుమాస్తాలేడు సుబ్బయ్య గారు, ఆయన కూతురు. అయితే ఇంకే క్షణాల మీద పని. అరే తొందరపడుకోని. డబ్బుతో పిల్లను కొనగలవా? ఆమె ఇష్టాలు అవన్నీ నాకు వదిలిపెట్టు బ్రదర్. ఒప్పించే పూచి నాది. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, సుబ్బయ్య గారు వచ్చారు, మిమ్మల్ని చూడాలి. ఏం? ఆల్ రైట్. రమ్మని. నమస్కారం సుబ్బయ్య గారు. చిత్తం. వీరు హరి గారు, మన చిరబాబు గారి ప్రాణ స్నేహితులు. ఓహో, నమస్కారం బాబు. నమస్కారం, కూర్చోండి. చిత్తం. ఆ ముఖం తేజం చూస్తూనే తెలుస్తుంది చిన్నబాబు గారి ప్రాణ స్నేహితులని. సత్సాంగత్యం అన్నారు. అయ్యా, చిన్నబాబు గారే గనక ఆపద్బాంధవుడిలా అడ్డుకోకపోయినట్టయితే ఈ పాటికి నేను, నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయేవాళ్ళు. అవునండి, చిన్నబాబు గారి హృదయమే అలాంటిది. ఆయన ఒక్క మీ ఇల్లే కాదు, మనలాంటి కుటుంబాలు ఎన్నో నిలబెట్టారు. ఇప్పుడు ఆయన్నే ఒక ఇంటివాణ్ణి చేసి ఆయన ఇంట దీపం వెలిగించే అవకాశం, అదృష్టం మనకు లభించింది. ఏమంటారు? చిత్తం. తమరు శుభం దీవిస్తే చాలు. నేనా దీవించటమా? తమరంటున్నది బోధపడటం లేదు బాబు. ఇందులో బోధపడడానికి ఏం లేదండి. మీ అమ్మాయి కస్తూరిని చిన్నబాబు గారికి ఇచ్చి వివాహం జరిపించాలి. ఏమిటన్నారు బాబు? వృద్ధుణ్ణి, అసలే అవమానంతో కుంగిపోతున్నాను. నాతో ఇంకా పరిహాసాలు అడగండి బాబు. సుబ్బయ్య గారు, మీతో నేను పరిహాసాలు అడ్డం లేదు, మనసారా అడుగుతున్నాను. చిన్నబాబు గారికి మీ అమ్మాయి నచ్చింది. మీరు అంగీకరిస్తే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. ఏమంటారు? ఏమనగలను బాబు? దేవుడంతటి వాడు అల్లుడవుతానంటే అనటానికి ఏముంది బాబు? సరే అనటానికి కూడా నాకు యోగ్యత లేదే. అయితే మీకు సమ్మతమేగా? వెంటనే ముహూర్తం పెట్టించచ్చుగా? ఇదంతా నా చిట్టి తల్లి అదృష్టం. సుబ్బయ్య గారు, టేక్ దిస్ మనీ. నేనేదో ధన సహాయం చేస్తున్నానని మాత్రం మొహమాట పడి ఒప్పుకోకండి. నిదానంగా ఆలోచించండి. నేను మీకు యజమాని కావచ్చు, కానీ మీ కుటుంబానికి కాదు. వారితో సంప్రదించండి. చిత్తం. మేనేజర్, ఫాలో హిమ్. ఎస్ సార్. సెలవు బాబు. ఏమయ్యా పెళ్లి కొడక, రేపు పెళ్ళైన దగ్గర నుంచి తమ దర్శనం మాకు బొత్తిగా కరువైపోతుంది కాబోలు. కాబోలు పెళ్లి పెద్ద కాబోలు.